ప్రగతి నగర్ డ్యూటీ చేస్తున్నారు. కేంపీల వార్డు కూడా చాలా వచ్చాయి. ఒక రోజు నేనేం చేశాను, డ్యూటీకి వెళ్ళా. నైట్ 11 గంటలకు డ్యూటీ అండి నాది. 10:30కి వెళ్ళా. లాక్ షీట్ తీసుకున్నాను. డిస్పాచ్ అని లాక్ షీట్ ఇచ్చాడు. ఆ లాక్ షీట్ తీసుకొని సెక్యూరిటీ అతనికి ఇచ్చాను. అతను అవుట్కి ఎంటర్ చేశాడు. బీజేంద్ర దగ్గర ఊదమన్నాడు. ఊదాను. లాక్ షీట్ నాకు ఇచ్చాడు. లాక్ షీట్ తీసుకొని బస్ స్టాండ్లో ప్లాట్ఫారం మీద బస్ చేసి రిజర్వేషన్ని పికప్ చేసుకుంటున్నాను. నేను ఇంకో 10:30కి ఎంటర్ చేశాను. 10:30కి ఎంటర్ చేశాక 10 నిమిషాలు తక్కువ 11ంటికి నా దగ్గరకు వచ్చి నీకు 44 బీజేంద్ర వచ్చిందని చెప్పేసి నన్ను డిఎం గారు రిమూవ్ చేయడం. నేనన్నాను మళ్ళీ ఊదుతానండి, నేను ఊదేపోయాను, నాకు రాలేదు, పొమ్మన్నాడు. లాక్ షీట్ ఇచ్చాడు. లాక్ షీట్ ఇవ్వడం అంటే ఏంటి? ఓకే అంటే కదా, ఓకే అయితేనే బయటికి వెళ్ళిపోతా, ఓకే అయితే బయటికి వెళ్ళను కదా అని చెప్పేసి నేను వెళ్ళి రిజర్వేషన్ తీసుకుని వచ్చాక ఇక ఆ సెక్యూరిటీ అతను ఏం చేశాడు, నీకు 44 వచ్చిందని చెప్పేసి కంట్రోలర్ గారిని, TA2 3A గారిని వీళ్ళని పిలిపించి ఇట్లా వచ్చిందని చెప్పేసి, ప్లస్ ఇప్పుడు రిపోర్ట్ తీస్తే రిపోర్టు నేను టిమ్ తీసుకున్నాక ఆన్లైన్ అయిపోతుంది. ఐటిమ్ అనమాట. ఆ ఐటిమ్ని ఏం చేయాలంటే మొత్తం ఫీడ్ చేయాలి. బస్ నెంబరు, సర్వీస్ నెంబరు, డ్రైవర్ స్టాప్ నెంబరు మొత్తం ఉంటుంది అనమాట. ఇన్ని సీట్లు, ఇన్ని రిజర్వేషన్ ఉంటుంది. కాగానే ఆన్లైన్ అయిపోతుంది. బీజేంద్ర పెట్టగానే రిపోర్ట్ వస్తుంది మిషన్లో నుంచి, ఏది సెక్యూరిటీ అతని దగ్గర. ఆ రిపోర్ట్లో నా స్టాప్ నెంబర్ లేదు, నా సర్వీస్ నెంబర్ లేదు, ప్లస్ నా పేరు లేదు, ఏమీ లేదు. నీకు వచ్చేదని చెప్పేసి నన్ను డిఎం గారికి ఫోన్ చేశాను. డిఎం గారికి ఫోన్ చేస్తే మళ్ళీ ఒకసారి ఊదు ఇమాము అని అన్నాడు. నన్ను అంటే సారు చెప్పగానే వెళ్ళి నేను ఊతాను మళ్ళీ అంటే, అట్లాంటిది ఏం లేదు, ఒకసారి ఊదినాక రెండోసారి ఊదకూడదు అని చెప్పేసి అన్నాక ఏరియా డ్రైవర్ని పిలిపించి ఆ సెక్యూరిటీ అతను అన్నాడు, నేను గ్యారేజీ వాళ్ళని ఏడీసీని తీసుకొని డిపోకి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు తీసుకుని లోనికి తీసుకుని వచ్చి పెట్టాను అన్నాడు. బస్ స్టాండ్లోనే ఉంది బస్సు. డ్రైవర్ని పిలిపించారు. ఆ బస్ స్టాండ్ నుంచి అటే వెళ్ళిపోయింది. డిపో లోనకి తీసుకురాల బస్సుని. ఇది పక్కా నిజం. అది అసలు వాస్తవానికి ఏంటంటే బస్సు అవుట్ అయిందంటే ఒకే కింద లెక్క కదా. బస్సు అవుట్ అయిపోయిందంటే లాక్ సీట్ అతను ఇచ్చాడంటే రెస్పాన్సిబుల్ మొత్తం నాది, బస్సుది అన్ని. బస్సు మొత్తం ప్యాసింజర్లు కానీ ఎవరైనా కానీ రెస్పాన్సిబుల్ ఎవరంటే నాది. అయిపోయింది. మళ్ళీ బస్సు హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ లోనికి వెళ్ళేటప్పుడు ఆ సెక్యూరిటీ అతనికి రెస్పాన్సిబుల్ ఉంటుంది. మొత్తం చెక్ చేసుకుంటాడు అతను, ఏం సామాన్లు ఉన్నాయి, బస్సుకి దెబ్బలు తగినాయా, అద్దాలు తగినాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటాడు. అలా లేకుండా బస్సు అవుట్ అయినాక నీకు ఇంత వచ్చింది చెప్పేసి ఆ మిషన్ ఫాల్టా, అతని ఫాల్టా, నా ఫాల్ట్ అనేది తెలియదు. అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్న ప్రయత్నం ఏమైనా చేశారా సార్? మీ ఎండి దగ్గరికి ఎండి గారిని కలవలేదు సార్ మేము. ఎండి గారు మా హోదా డ్రైవర్లో మేము ఎండి గారి దగ్గరికి వెళ్ళేంత స్తోమత మాకు ఆడ ఉండదు. కలిస్తే ఆర్ఎం గారిని, ఈడీ గారిని, డిఎం గారిని కలిసి అంత ఉంటుంది. కలిస్తే ఏమన్నారు సార్? కలిస్తే ఆర్ఎం ఫస్ట్ డిఎం గారు రిమూవ్ చేసిండు. రిమూవ్ చేశాక డివిఎం గారికి పెట్టుకున్నాం అప్పీల్. డివిఎం గారికి పెట్టుకున్నాక డివిఎం గారు ఏం చేసింది, కలిసా డివిఎం గారిని కలిసినాక చూస్తాలే అమ్మ అన్నది. ఇంటికి వెళ్ళిన 4-5 రోజులకి మళ్ళీ ఆమె గారు రిజెక్ట్ చేసినాక మళ్ళీ ఏం చేస్తే ఆర్ఎం గారికి మళ్ళీ అప్పీల్ పెట్టుకున్నాం. ఆర్ఎం గారికి అప్పీల్ పెడితే ఆర్ఎం గారిని కలిసాం. సార్ ఇట్లా జరిగింది సార్ అంటే, చూస్తాలే వెళ్ళమ్మా అన్నాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేసింది ఆర్ఎం గారు రిజెక్ట్ చేసినాక కరీంనగర్ ఈడీ గారికి, ఎడ్యుకేట్ డైరెక్టర్ గారు, అతన్ని ఆ సారికి నేను అప్పీల్ చేసుకున్నాను. ఆ సారిని కలిసిన కరీంనగర్ వెళ్ళి కలిసి వచ్చినాక చూస్తాలే అమ్మ అని సార్ కూడా అన్నాడు. ఆ సార్ కూడా రిజెక్ట్ చేసింది. గతమే ఇంతకుముందు సస్పెండ్లో ఉంటే 5-6 నెలలు శాలరీ వచ్చేసింది. 2 months వచ్చింది సార్ నాకు శాలరీ. సస్పెండ్ అనేది మినిమం నాకు తెలిసిన ఆర్టీసీలో ఒక 5 months 6 months ఉంటుంది. అలా లేకుండా 2 monthsలోనే క్లోజ్ చేసి అట్లా జరిగింది. ఆర్టీసీ వల్ల చాలా మేలు జరిగింది నాకు కాదనుకో. నా కొడుక్కి ఆపరేషన్ అయితే బయట అడిగితే 20 లక్షలు అడిగారు. ఆర్టీసీ తార్నాక వెళ్తే ఒక డిఎం గారు సంతకం పెడితే నిమ్స్ హాస్పిటల్ రిఫండ్ చేశారు. నిమ్స్ హాస్పిటల్ మా బాబు మంచిది. ఆర్టీసీ వల్ల అయితే నాకు లాస్ ఏం రాలేదు, నేను న్యాయమే చేశాను ఆర్టీసీ. ఇది సార్ నాకు జరిగింది.